ఈ కంట్రీకి వెళ్ళొద్దు, బాయ్కాట్ చేసేయండి అన్నట్టు చెప్పను. బట్ అది నా పర్సనల్ ఒపీనియన్. ఇది 2000 సంవత్సరాలకి పైబడిన ఫోర్ట్ అనమాట. సో ఆ విషయంలో అయితే ఇండియన్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారనమాట టర్కీ కంట్రీ మీద. చాలా మంది వారియర్స్ అయితే చనిపోయారు. వాళ్ళ దెయ్యాలు అయితే ఉన్నాయి అన్నట్టయితే కొందరు లోకల్స్ అయితే అంటున్నారు. యాజ్ ఎ ఇండియన్ గా నేనైతే బాయ్కాట్ చేద్దాం అనుకుంటున్నా ప్రెసెంట్ ఈ కంట్రీని. ఒకప్పుడు అయితే రోమన్స్ ఇక్కడ నివసించే వాళ్ళంట. అక్కడ ఏదో షూటింగ్ ఏదో జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వచ్చారు. అందుకనే బోర్డర్ వరకు రీచ్ అయ్యి వీసా ఉన్నా సరే నేను కంట్రీ క్రాస్ చేయట్లేదు. ఎగుమతులు దిగుమతులు అవి ఇక్కడ జరిగేవంట ఈ ఫోర్ట్ లో. నేనైతే దూరంగా ఉన్నా. ఇక్కడేమో పాము ఉంది రా అంటున్నాడు. ఎక్కడైనా గుచ్చుకుంటే ప్రాబ్లం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ నేను జార్జియా కంట్రీ బటూమి సిటీలో ఉన్నా. సో నిన్ననే నా లాస్ట్ డే. ఈరోజు అయితే రూమ్ చెక్అవుట్ చేసేసి ఇంకా వేరే సిటీకి అయితే వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యా. సో ఆల్రెడీ రూమ్ చెక్అవుట్ చేసిన బ్యాగ్స్ అయితే పెట్టా. బ్యాగ్స్ పెట్టడానికి కూడా 10 లారీ అయితే ఛార్జ్ చేశారు. అరౌండ్ 350 రూపాయల దాకా తీసుకున్నారనమాట 2 బ్యాగులు ఉంచడానికి. ఎందుకంటే నాకు మిడ్ నైట్ ఉంది బస్సు. మిడ్ నైట్ అరౌండ్ 1కి అనుకుంటా. సో అప్పటి వరకు ఇక్కడ రిసెప్షన్ దగ్గర కూర్చొని ఏం చేస్తానులే, ఈ దగ్గరలో ఏమైనా ప్లేసులు కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసులకి అయితే వెళ్ళిపోయా. అండ్ ఈ బటూమి సిటీ సెంటర్ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఒక ఫోర్ట్ అయితే ఉందంట. అండ్ అక్కడ ఒక 5 కిలోమీటర్ల ముందుకెళ్తే మనం టర్కిష్ బార్డర్ కూడా చూడొచ్చు. సో టర్కీ బార్డర్ ఆ ప్లేస్ 2 కలిపి ఎక్స్ప్లోర్ చేద్దామని ఇంకా అనుకున్నాం. సో ఇప్పుడే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఆ ప్లేస్కి వెళ్ళడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది. బట్ మాకు అంత టైం లేదు కాబట్టి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో 1 minute. అరౌండ్ 20 నుంచి 25 నిమిషాలు పట్టింది క్యాబ్లో. త్వరగానే వచ్చాం. సో వచ్చే రూట్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ బస్సులు కూడా కనిపించాయి. ఎవ్రీ 20-25 మినిట్స్కి అయితే వస్తాయి. బట్ కొంచెం రష్గా ఉంటాయి ఎందుకంటే చాలా తక్కువ లోకల్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి. సో రావాలంటే బస్సులో రావచ్చు. మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి బ్రో ఇంక క్యాబ్లో వెళ్ళిపోదాం అంటే వచ్చాం. క్యాబ్కి అరౌండ్ 11 జన్లు అయితే తీసుకున్నారు. అంటే అరౌండ్ ఒక 350 రూపీస్ దాకా. సో ఫోర్ట్ లోపలికి వెళ్ళి అసలు ఈ ఫోర్ట్ స్పెషాలిటీ ఏంటి, హిస్టరీ ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా వరకు జార్జియన్స్ అయితే వస్తున్నారు. రోమన్ ఆర్కిటెక్చర్లో 2 స్టాచ్యూలు అయితే ఉన్నాయి. ఇటొకటి అండ్ ఇటొకటి. చూద్దాం. దీనికి ఎంట్రన్స్ టికెట్ కూడా ఉన్నట్టుంది. సో టికెట్ ప్రైజెస్ అయితే ఇవ్వనమాట. 10 జల్లు, 3 జల్లు, 2 జల్లు. సో స్టూడెంట్స్కి అయితే 3 జల్లు, నార్మల్గా అడల్ట్స్కి అయితే 10 జల్లు, అంటే అరౌండ్ 300 రూపీస్. ఎంట్రీ టికెట్ అయితే తీసేసుకొని ఫోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఒక స్క్వేర్ షేప్లో అయితే ఉంది. పెద్ద పెద్ద గోడలు ఏం లేవు. మొత్తం కిందనంతా గ్రాస్ సర్ఫేస్, బ్యాక్గ్రౌండ్లో ఏమో పెద్ద పెద్ద గోడలు అయితే ఉన్నాయి. ఆ బిహైండ్ అయితే మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ మ్యూజియంస్ అయితే ఉన్నాయి. అసలు ఆ లోపల ఏమున్నాయి ఏంటో వన్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఈ గోనియో ఫోర్ట్ గురించి చెప్పాలి అంటే ఇది 2000 సంవత్సరాలకి పైబడిన ఫోర్ట్ అనమాట. ఈ జార్జియా దేశంలోనే అతి పురాతనమైన ఫోర్ట్ అనమాట. ఇది అతి పురాతనమైన కోట. ఇక్కడ ఏదో చిన్న షెడ్ లాంటిది ఉంది. మేబీ మ్యూజియం అనుకుంటా. లోపలికి వెళ్ళి చూద్దాం. యుద్ధం చేసినప్పుడు వేసుకుంటారు కదా ఆ బట్టలు. ఇది కిరీటం, ఇది షీల్డ్. ఆ చెప్పులు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కొత్తగా తయారు చేసినట్టున్నారు. ఇవి చూస్తేనే తెలిసిపోతున్నాయి. ఇది చూడండి, ఇది కూడా చాలా బాగుంది. ఈ షీల్డ్ చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే బాణాలు వేస్తారు కదా, బాణాలు వేసినప్పుడు కంట్లో గుచ్చుకోకుండా ఇది అడ్డు షీల్డ్ అనమాట. అంతే. రకరకాల 3-4 షీల్డ్స్ లాంటివి ఉన్నాయి అంతే. ఇంక పెద్దగా ఏం కనిపించట్లేదు ఇక్కడ. ఏవో పాతవి 2 చెక్క పెట్టెలు, మళ్ళీ అగైన్ ఇది. ఈ మ్యూజియంలో అయితే పెద్దగా చూడడానికి అయితే ఏం లేవు. సో ఫోర్ట్ అయితే పెద్దగా ఏం లేదు కానీ బట్ చిన్న హిస్టరీ అయితే దాగుంది. ఏంటంటే ఇది బ్లాక్ సీని ఆనుకొని ఉంటుంది ఈ ఫోర్ట్. అండ్ దగ్గరలోనే టర్కిష్ బోర్డర్ కూడా ఉంది. అది చెప్పాను కదా, ఒక 5 కిలోమీటర్ల దూరంలో సార్పి అనే విలేజ్ దగ్గరలో బోర్డర్ అనమాట అది. సో ఒకప్పుడు ఈ ఫోర్ట్లో అయితే మనకి ట్రేడింగ్ అనేది జరిగేది అనమాట. సో ఈ ఫోర్ట్ అనేది ఆ టర్కిష్ నుంచి లేదంటే సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల సో ఎగుమతులు దిగుమతులు అవి ఇక్కడ జరిగేవంట ఈ ఫోర్ట్లో. చెప్పాను కదా ఈ కోట చాలా పురాతనమైంది అని. దాదాపు 2 సంవత్సరాలు పురాతనమైంది. అందుకని చూడండి
అక్కడక్కడక్కడ రాళ్ళు ఊడి పడిపోతున్నాయి కిందకి, పెద్ద పెద్ద రాళ్ళే. చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంది రాయి. సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి, ఎందుకంటే మెట్లు అవి ఎక్కి పైకి ఎక్కినప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా పాతవి, ఊడి పడిపోతాయి. అసలు పెద్దగా చూడడానికి అయితే ఏం లేదు ఈ ప్లేసెస్లో. అక్కడక్కడ తొండలు, చిన్న చిన్న పురుగులు అవే ఉన్నాయి. జనాలు కూడా ఏం లేరు. నేను చెప్పాను కదా ఇక్కడికి పెద్దగా ఎవరు రారు. సో మేమేంటంటే ఫొటోస్ అవి చూసాం, చాలా హిస్టరీ దాగుందేమో ఆ ప్లేస్కి వెళ్ళాక మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుని ఉన్నాం. బట్ ఇక్కడ అయితే అసలు ఏం లేవు. ఆకాశంలో అయితే ఒక ఫ్లైట్ వెళ్తుంది, అదైతే బాగుంది ఈ ఫోర్ట్ కన్నా. పెద్దగా ఏం లేదు చూడడానికి. అక్కడక్కడ తొండలు అయితే ఉన్నాయి, ఇంకొండ కనిపిస్తుందా, కనబడట్లేదా, వెయిట్, ఇవైతే కనబడుతున్నాయి ఫోర్ట్లో. ఇప్పటికీ ఒక 30-40 కనిపించాయి నాకు. సో అవి తప్ప ఈ ఫోర్ట్లో పెద్ద చూడడానికి ఏం లేదు. బట్ ఒకప్పుడు అయితే రోమన్స్ ఇక్కడ నివసించే వాళ్ళంట. చుట్టూ అయితే కొండలు అయితే బాగున్నాయి, కానీ ఈ ప్లేస్లో పెద్దగా చూడడానికి అయితే ఏం లేదు. అసలు వేస్ట్, ఈ ప్లేస్కి రావడం వేస్ట్. నడుస్తూ ఉంటే బ్రో అయితే పావును చూశాడంట. నేనైతే దూరంగా ఉన్నా అక్కడ, ఇక్కడేమో పావు ఉంది రా అంటున్నాడు. వై బ్రో, ఇఫ్ దెర్ ఇస్ స్నేక్ వై యూ డిడ్ంట్ కాల్ మీ, ఐ షుడ్ సీ. Yeah, in Sri Lanka, I mean, in my neck, like, I wore around 20 snakes. Different snakes. సో ఒకప్పుడు ఈ ఫోర్ట్ని రోమన్స్, తర్వాత బైజాంటైన్స్, తర్వాత ఒట్టమన్స్, జార్జియన్స్, ఇలాగా 4 రకాల రాజ్యాలు అయితే పాలించి చాలా ఘర్షణలు, చాలా యుద్ధాలు అయితే జరిగాయి కదా ఈ ఫోర్ట్లో. సో చాలామంది వారియర్స్ అయితే చనిపోయారు. వాళ్ళ దెయ్యాలు అయితే ఉన్నాయి అన్నట్టయితే కొందరు లోకల్స్ అయితే అంటున్నారు, బట్ నేనైతే నమ్మను. చాలా హిస్టరీ ఉంది ఫోర్ట్కి అన్నారు, బట్ 4 గోడలు తప్ప పెద్ద హిస్టరీ అయితే నాకేం కనిపించట్లే. ఇటువైపు పెద్ద గోడ, ఇటోటి, అక్కడక్కడ పాములు, తొండలు, మిడతలు, ఇవి తప్ప అసలు నాకు పెద్ద హిస్టరీ ఏం కనిపించట్లే. అండ్ ఈ ప్లేస్ని మెయిన్గా ప్రీ వెడ్డింగ్ షూట్లకు వాడుతున్నారు తప్ప హిస్టరీగా ఎవరు పెద్ద పరిగణించట్లే. ఇక్కడ ఒక బాణం లాంటిది అయితే కనిపించింది. ఇందులో పెద్ద బాణం అయితే పెట్టి దాన్ని పుల్ చేస్తే, సో అటాక్ చేసినప్పుడు అయితే దీన్ని వాడేవాళ్ళట. ఈ చెక్కతో ఇదైతే కనిపిస్తుంది ఒకటి, మన క్యాటర్ బాల్ అంటాం కదా, కొంచెం ఆ టైప్లో. ఇదిగోండి పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి కదా, సో అయితే అందులో పెట్టేసి, స్పూన్లా ఉంది కదా, అందులో పెట్టేసి అయితే పుల్ చేస్తారు. సో అది ఇది గుద్దుకొని మళ్ళీ బయట అటాక్ చేసినప్పుడు, యుద్ధం అవి జరిగినప్పుడు అయితే వీటిని వాడతారు. బట్ ఈ చోటుని చరిత్ర ఎవరు పట్టించుకోవట్లే. ఈ ప్లేస్ని ఫోటోషూట్లకి, వాటికి, సినిమా షూటింగ్లకి రెంట్లకి ఇస్తారంట. సో అదే చేస్తున్నారు. అక్కడ ఏదో షూటింగ్ ఏదో జరుగుతుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే వచ్చారు. ఇక్కడ కూడా మనకి బాణం వేసేది అయితే ఒకటి కనిపించింది. దీన్ని మనం రొటేట్ చేస్తే అక్కడ కనిపిస్తుంది కదా రోపు లోపల, సో ఆ రోపు టైట్ అయ్యి అదైతే 2 వెనక్కి వస్తాయి. సో వెనక్కి వచ్చినప్పుడు ఆ ఫోర్స్కి ఇక్కడి నుంచి బాణం అయితే వెళ్తుంది అనమాట. 1 2 3 4 ఏవో 4 పాత చెక్క పెట్టారు, అవి వీళ్ళే తయారు చేసినట్టున్నారు, రోమన్స్ కూడా కాదనుకుంటే ఇవి. సో అక్కడ ఒక చిన్న మ్యూజియం అక్కడ ఒకటి పెట్టారు, అందులోని 4 రకాల బట్టలు పెట్టేసి ఇక్కడ 2 గుడారాలు అయితే వేసారు, ఒక 3-4 గుడారాలు చూడండి. సో ఇవన్నీ వీళ్ళు సెటప్ అయితే చేశారు, ఏదో ఈ ప్లేస్లో హిస్టరీ ఉంది అన్నట్టుగా క్రియేట్ చేయడానికి సెటప్ అయితే వేశారు తప్ప అంత హిస్టరీ ఉన్నట్టు ఏమీ కనిపించట్లేదు ఈ చోట్లో. ఒకప్పుడు రోమన్స్ యూజ్ చేసిన కత్తి అయితే ఇక్కడ ఉంది. సో చూడండి, దీని మీద అయితే ముద్రించి ఉన్నాయి కొన్ని. సో ఇది ఇలా పెట్టి హోల్డ్ లైక్ దిస్. జై మహేష్మతి. షుడ్ ఐ కిల్ యూ బ్రో? కొంచెం వెయిట్గానే ఉంది. సో మళ్ళీ లోపల పెడేద్దాం, ఎక్కడైనా గుచ్చుకుంటే ప్రాబ్లం. ఇదిగోండి 2 బాణాలు. This one is that weighted one. This is, I think, what they used to keep on the Yeah. routine. So like this. So, ', 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
ఇక్కడ ఒక మ్యూజియం అయితే ఉంది ఇంకొకటి. ఇందులో అయితే పాతవి రోమన్స్ యూజ్ చేసినవి, తర్వాత ఇంకా కొన్ని రాజులు యూజ్ చేసిన సామాన్లు అలాంటివి అయితే పెట్టారు. వీళ్ళు అవన్నీ తయారు చేసి ఇప్పుడు పెడుతున్న వస్తువుల్లో అనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ పక్క దాంట్లోనే ఆ పాత కుండలు అలాంటివన్నీ తయారు చేస్తున్నారు అనమాట. ఒకప్పుడు ఏం లేవు సంపద వీళ్ళకి. ఇప్పుడు టర్కిష్ బార్డర్కి అయితే వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ఫోర్ట్ ఎదురుగానే ఇక్కడ కనిపిస్తుంది కదా షెడ్ లాగా, ఇదే బస్ స్టాప్. సో ఎవ్రీ 20-30 మినిట్స్కో బస్సు వస్తుంది అని చెప్పి అన్నారు. ఈ లోపు ఏం తినలేదు కదా అని చెప్పి ఎదురుగానే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంటే ఇక్కడికి వచ్చాం. ఇదేదో బక్లావా అంట. బక్లావా నార్మల్గా నేను ట్రై చేశాను కానీ ఇంత పొడవు ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంత పొడవు బక్లావా. సో చూద్దాం, బాగుంటుంది అన్నారు. కూర్చొని కాసేపు తినేసి అప్పుడు ఆ బార్డర్ వరకు అయితే వెళ్తా. ఆ ఫోర్ట్ దగ్గర నుంచి బస్ ఎక్కి టర్కీ బార్డర్ వరకు అయితే రీచ్ అయిపోయాం. కానీ నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, సో బిల్డింగ్ అదే బార్డర్ అనమాట. సో మనం క్రాస్ చేసి అటువైపు కంట్రీకి వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ రికమెండ్ చేయను ఇండియన్స్కి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఏం జరుగుతుందో తెలుసు ఇండియాకి టర్కీకి మధ్య. ఎందుకంటే మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య మొన్న రీసెంట్గా జరగాల్సిన ఆ వార్లో టర్కీ అనేది పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. సో మిలిటరీకి కొన్ని వెపన్స్ పంపించడం కానీ, లేదంటే వాళ్ళకి కొంచెం యుద్ధానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అది సప్లై చేయడానికి కొంచెం హెల్ప్ చేసింది కదా టర్కీ. సో ఆ విషయంలో అయితే ఇండియన్స్ అందరూ చాలా కోపంగా ఉన్నారనమాట టర్కీ కంట్రీ మీద. ఎందుకంటే 2023-2024 ఇయర్స్లో చాలామంది ఇండియన్ టూరిస్టులు విజిట్ చేశారు టర్కీని. అండ్ ఒక మంచి టూరిస్ట్ డెస్టినేషన్ కూడా అది. టర్కిష్ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టం. డిఫరెంట్ క్యూజిన్స్ ట్రై చేయొచ్చు. వార్ జరగాల్సిన టైంలో సో వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం వల్ల చాలామంది టూరిస్టులు అయితే వాళ్ళ ట్రిప్స్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నారు టర్కీకి. అండ్ ఈవెన్ నాకు కూడా వీసా ఉందన్నమాట. రీసెంట్గా నేను వీసా అప్లై చేస్తే నాకు వీసా వచ్చేసింది టర్కీ. నేను నెక్స్ట్ వెళ్దాము అనుకున్నాను, ఎందుకంటే జార్జియా నుంచి ఈజీగా ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసి వెళ్ళొచ్చు టర్కీ కంట్రీకి. సో అరౌండ్ 4300 రూపీస్ ఎంతో పడింది వీసాకి. వీసా అప్లై చేస్తాను, వచ్చేసింది. నెక్స్ట్ వెళ్దాం అనుకున్నా. ఈ టైంలో వార్ స్టార్ట్ అయింది అండ్ వార్ అయితే ఆగిపోయింది. కానీ ఆ టైంలో ఈ టర్కీ కంట్రీ సపోర్ట్ చేయడం వల్ల ఇంకా ఓకే నేను డిసైడ్ అయ్యాను. ప్రజెంట్ అయితే ఏం వెళ్ళొద్దు ఈ కంట్రీకి, ఎందుకంటే ఆ టర్కీ కంట్రీ చాలా వరకు టూరిజం మీదే డిపెండ్ అయ్యి వాళ్ళకి రెవెన్యూ కానీ మంచి ఎకానమీ కానీ టూరిజం వల్లే. అండ్ చాలా ఇండియన్ సినిమాలు కూడా టర్కీలో షూటింగ్ చేశారు. వాళ్ళకి చాలా రెవెన్యూ ఇండియన్స్ నుంచి వచ్చింది. సో స్టిల్ ఇండియాకి టర్కీకి మధ్య చాలా బిజినెస్ ఇవి కూడా ఉన్నాయి. బట్ ఆ టైంలో వాళ్ళు సపోర్ట్ చేయడం నాకు ఎందుకు నచ్చలేదు. అందుకనే నేను ప్రజెంట్ ఈ కంట్రీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా. యాజ్ అ ట్రావెలర్గా అది పొలిటికల్ సైడ్లో అవి మనం పెద్ద పట్టించుకో. బట్ యాజ్ ఎ ఇండియన్గా నేనైతే బాయ్కాట్ చేద్దాం అనుకుంటున్నా ప్రజెంట్ ఈ కంట్రీని. ఫ్యూ డేస్ లైక్ ఫ్యూ మంత్స్ అయినా కొంచెం సిచ్యువేషన్ సెటరేట్ అయ్యే వరకు. సో అది అందుకనే బార్డర్ వరకు రీచ్ అయ్యి వీసా ఉన్నా సరే నేను కంట్రీ క్రాస్ చేయట్లేదు. బట్ మీకు చూపించడానికి అయితే ఈ బార్డర్ వరకు రీచ్ అయ్యాను అనమాట. నేను ఓన్లీ మీకు చూపిద్దామని బార్డర్ వరకు వచ్చాను. సో నా బ్యాక్గ్రౌండ్లో ఇంకోండి బస్సు ఉంది కదా, ఈ 16 నెంబర్ బస్తో సిటీ సెంటర్ నుంచి ఇక్కడికి జస్ట్ 15 రూపీస్తో అయితే రీచ్ అయిపోవచ్చు. జార్జియా కంట్రీ నుంచి టర్కీ కంట్రీకి ఈ ల్యాండ్ బోర్డర్ నుంచి అయితే అలో ఉంది. సో వీసా ఆన్ అరైవల్ అయితే లేదు మన ఇండియన్స్కి. ఈ వీసా ముందుగా తీసుకొని అండ్ రిటర్న్ టికెట్ లేదంటే హోటల్ బుకింగ్ ఇవన్నీ రెడీ చేసుకొని మనం బార్డర్ అయితే క్రాస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా బార్డర్ గేట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే బస్సు వచ్చి ఆగుతుంది అనమాట సిటీ సెంటర్ నుంచి. 16 నెంబర్ బస్సు జస్ట్ 15 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. 1 అవర్లో ఇక్కడికి వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవచ్చు అనమాట. 1 అవర్లో ఎన్నిసార్లు మనం లోకల్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకున్నా సో 15 రూపీసే ఈ బస్సు. ఆ వెనకతల కొండ మీద ఉన్న బిల్డింగ్స్ అవన్నీ అయితే టర్కీలో ఉన్నాయి. ఇటువైపు బిల్డింగ్స్ ఇవన్నీ అయితే జార్జియాలో ఉన్నాయి. ఆ కంట్రీ ఈ కంట్రీకి మధ్యలో అయితే ఉన్నాం మనం ప్రజెంట్. అండ్ ఈ బార్డర్ చుట్టుపక్కలే సిమ్ కార్డు, కరెన్సీ ఎక్స్చేంజ్ అన్నీ ఉన్నాయి.
సో జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు వెళ్ళాలి అనుకుంటే జార్జియా నుంచి టర్కీకి ల్యాండ్ బోర్డర్లో వెళ్ళొచ్చు. వీసా రెడీగా పెట్టుకోండి, ఈ వీసా ముందుగానే అప్లై చేసి. తర్వాత హోటల్ బుకింగ్, రిటర్న్ టికెట్ అయితే ఉండాలి. సో జస్ట్ అవి ఉంటే సరిపోద్ది. కొన్నిసార్లు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారు, ఈజీగా బార్డర్ క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ బార్డర్ వరకు కూడా బటూమి సిటీ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఈ బార్డర్ వరకు అయితే డైరెక్ట్గా బ్లూ కలర్ బస్సులు అయితే రెడీగా ఉంటాయి. సో 16 నెంబర్ బస్ అనమాట. ఎవ్రీ 20 మినిట్స్కి బస్సు ఉంటుంది. డైరెక్ట్గా ఇక్కడ వరకు జస్ట్ 15 రూపీస్తో రీచ్ అయ్యి బార్డర్ అయితే క్రాస్ చేయొచ్చు.